రజనీకాంత్ కథానాయకుడిగా హీరోలు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్రలు తారాగణంగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వార్తల్లో ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రజనీకాంత్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్ సహా ప్రచార చిత్రాలన్నీ మంచి బజ్ ని తీసుకొచ్చాయి. అయితే ఈ మూవీకి సంబంధించి గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం రజనీకాంత్ చూసి సర్ప్రైజ్ అయ్యారట. ద్వితీయార్థం ఇంకా రెడీ కాకపోవడంతో పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. సెకండ్ హాఫ్ కూడా చూసి రజనీ రివ్యూ ఇస్తే సరిపోతుందని చిత్ర యూనిట్ ఎదురు చూస్తుంది. అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళ మధ్యలో రజనీకాంత్ వస్తే ఇంకెలా ఉంటుందో ఊహకే అందదు. 3 దశాబ్దాల తర్వాత రజనీకాంత్, సత్యరాజ్ ఒకే ఫ్రేమ్ లో కనబడడం అన్నది మరో హైలైట్. తొలిసారి ఇద్దరు 1986లో విడుదలైన మిస్టర్ భారత్ లో కలిసి కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా సత్యరాజ్ ఎందుకనో ఛాన్స్ తీసుకోలేదు. ఎందిరన్, శివాజీ లాంటి చిత్రాలలో సత్యరాజ్ కి కీలక పాత్ర ఆఫర్ చేశారు. అయినా నటించలేదు. మళ్ళీ ఇంతకాలానికి లోకేష్ కనకరాజు వాళ్ళని కలిపాడు. మొత్తం మీద అన్ని భాషల స్టార్లను కలిపి దర్శకుడు లోకేష్ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక ఈ మూవీ కోసం అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.